అలా నేను సిఎస్ రావు. ఒకప్పుడు జలీల్ ఖాన్ గారిని ఇంటర్వ్యూ చేశారు ఒక సోషల్ మీడియా ప్రతినిధి. ఆ సందర్భంగా మీరు ఏం చదివారంటే ఇంటర్ అని అన్నారు. ఇంటర్లో ఏంటనంటే సిఈసి అన్నారు. సబ్జెక్ట్స్ ఏముంటాయంటే సివిక్స్, ఫిజిక్స్ అన్నారు. అదేంది సివిక్స్లో ఉండదు కదా, సిఈసిలో ఫిజిక్స్ ఉండదు కదా అని చెప్పి అంటే లేదు లేదు ఉంటుంది అన్నాడు జలీల్ ఖాన్ గారు. అది ఒక పెద్ద వైరల్ అయినటువంటి వీడియో. కానీ ఇప్పుడు అది వాస్తవము అని చెప్పి లోకేష్ గారు చేపట్టినటువంటి విద్యా సంస్కరణల్లో కనిపిస్తూ ఉంది. గతంలో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి ఇలాంటివే మనం వింటూ ఉన్నాం. కానీ ఇప్పుడు లోకేష్ గారు ఎంపీసీ, బైపీసీ వాళ్ళు కానీ, సిఈసి వాళ్ళు కానీ, ఎంఈసి వాళ్ళు కానీ ఎవరైనా ఏ సబ్జెక్టులైనా వాళ్ళు కోరుకునేటువంటి వెసులుబాటుని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి విద్యా సంస్కరణ ఇప్పటి వరకు చేపట్టలేదు. ఒక లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు సివిక్స్లో కూడా ఫిజిక్స్, ఇప్పుడు సిఈసిలో కూడా ఫిజిక్స్ వచ్చిందనమాట. సో కాబట్టి జలీల్ ఖాన్ గారి వీడియో ఇప్పుడు వాస్తవం అయింది. అందుకే జలీల్ ఖాన్ గారికి ప్రస్తావన తీసుకొచ్చాను. వాస్తవంగా విద్యా సంస్కరణలు ఏంటి అనే దాన్ని మనం చూసుకుంటే కనుక ఎంపీసీలో చరిత్ర, అలాగే సిఈసిలో ఫిజిక్స్, ఇది వాస్తవము అయ్యేలాగా లోకేష్ గారు చేశారు. దానికి సంబంధించినటువంటి విద్యా సంస్కరణలకు సంబంధించి ఏం చేశారు అనేది చూపిస్తాను. ఎంపీసీలో చరిత్ర మనం ఎప్పుడైనా విన్నామా? ఎంపీసీలో చరిత్ర అంటే ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంతే. ఇది సాలిడ్గా అందరికీ తెలిసినటువంటిది. కానీ ఎంపీసీ గ్రూప్ తీసుకొని ఇంటర్మీడియట్లో చరిత్ర కూడా చదువుకోవచ్చు. అలాంటి వెసులుబాటు కల్పించారు. బైపీసీలో జాగ్రఫీ. సో బైపీసీలో మనం జాగ్రఫీ అనేది విన్నామా? వినలేదు. కానీ బైపీసీలో జాగ్రఫీ, బైపీసీలో మ్యాథ్స్, ఇది కూడా ఇప్పుడు విద్యా సంస్కరణలో ఒక భాగం. సరికొత్తగా మారినటువంటి ఇంటర్ విద్య, ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్యని సమూలంగా సరికొత్తగా మార్చేశారు. అది ఏంటంటే ఎలెక్టివ్ విధానం తెచ్చినటువంటి వైవిధ్యం. ఎలెక్టివ్ విధానం అనేది తీసుకొచ్చారు స్టూడెంట్స్కి. 24 సబ్జెక్టుల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. మొత్తం 24 సబ్జెక్టులు ఉంటే ఏవైనా సరే మీరు కోర్ సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. అది స్టూడెంట్స్ ఇష్టం. ఎంపీసీలో ఫ్రెంచ్ తీసుకున్న కొందరు, సో ఎంపీసీ వాళ్ళు ఫ్రెంచ్ కూడా తీసుకున్నారు. ఫ్రెంచ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కారణం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విద్యార్థుల్ని ఫ్రెంచ్ నేర్చుకుంటే ఎన్ని లాంగ్వేజ్లు నేర్చుకుంటే అంత బెనిఫిట్ అనేటువంటి ఉద్దేశంతో ఫ్రెంచ్ని కూడా ప్రవేశపెట్టారు. ఇక సిఈసిలో బయాలజీ తీసుకున్న 15 మంది సిఈసిలో బయాలజీ తీసుకున్నారు. ఇది గతంలో ఎప్పుడూ లేదు. సిఈసిలో బయాలజీ తీసుకున్నారు. అలాగే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ దాంట్లో బయాలజీ తీసుకున్నారు అన్నమాట సిఈసి వాళ్ళు. తర్వాత ఎంబైపీసీ విద్యార్థులు, ఎంబైపీసీ అనేది కొన్ని చోట్ల ఉంది, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టారు. ఎంబైపీసీని 11,257 మంది విద్యార్థులు ఎంపిక చేసుకున్నారు. నచ్చినట్లుగా భిన్నమైన సబ్జెక్ట్, అంటే ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, అది మీ ఇష్టం ఎంబైపీసీ తీసుకుంటే. సో ఒకరోజు ఒక సబ్జెక్టుకే పరీక్షలు నిర్వహించేలా పరీక్షల ప్రణాళిక కూడా ఆ విధంగా నిర్వహించారు. లెక్కలతో కుస్తీ పట్టే ఎంపీసీ విద్యార్థులు చరిత్ర చదువుతున్నారు. జంతువులు, మొక్కలతో గడిపే బైపీసీ విద్యార్థులు సివిక్స్, జాగ్రఫీ తీసుకున్నారు. అకౌంట్లు చూసే సిఈసి విద్యార్థులు 15 మంది వైద్య విద్యకు సంబంధించిన బయాలజీ ఎంపిక చేసుకున్నారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వెసులుబాటు స్టూడెంట్స్కి. ఇంకా కొందరు విద్యార్థులు ఫ్రెంచ్ భాషను ఒక సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు. కొందరు సిఈసి విద్యార్థులు అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నారు. ఇలా ఇంటర్మీడియట్లో విద్యార్థులు వైవిధ్యంగా సబ్జెక్టులను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో తీసుకొచ్చినటువంటి కీలక మార్పులతో విద్యార్థులకి అవకాశం లభించింది. సో టోటల్గా ప్రక్షాళన చేశారు విద్యా వ్యవస్థని లోకేష్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కొత్త పుంతలను తొక్కుతుంది. వైవిధ్యం విధంగా పోతుంది, వైవిధ్యంగా వెళ్తుంది. ఎవరికి ఇష్టం వచ్చిన సబ్జెక్టులు వాళ్ళని ఎంపిక చేసుకోవచ్చు. ఏ సబ్జెక్టులైనా ఎంపిక చేసుకోవచ్చు. గతంలో మనం ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, సిఈసి అయితే సిఈసి, ఎంఈసి అయితే ఎంఈసి, ఇంతే. వాళ్ళు నిర్దేశించిన సబ్జెక్టులు మనం చదువుకోవాలి. కానీ ఇప్పుడు అలా కాదు. స్టూడెంట్స్ ఎవరైనా ఏ సబ్జెక్టులైనా కోర్ సబ్జెక్టులు ఎంచుకునేటువంటి వెసులుబాటు ఇచ్చారు లోకేష్ గారి ఆధ్వర్యంలో. సో బహుశా ఇది దేశంలోనే మొట్టమొదటిసారి, దేశవ్యాప్తంగా కూడా ఇది రాబోయే రోజుల్లో రాబోతుందేమో. సో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను వినూత్నంగా మారింది. కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో విద్యార్థులు నచ్చిన సబ్జెక్టులు ఎంపిక చేసుకున్నారు. ఇప్పటివరకు ఇంటర్మీడియట్ విద్య అంటే సంబంధిత సబ్జెక్టులే చదవాలి అనే నిబంధన ఉండేది. ఎంపీసీ విద్యార్థులు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా మరో సబ్జెక్టు చదివే అవకాశం ఉండేది కాదు. అలాగే బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలు మాత్రమే చదవాలి.
2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యలో తీసుకొచ్చిన మార్పులతో కోర్ సబ్జెక్టులను ఎలాగైనా చదువుకునే వెసులుబాటు కలిగింది. దీంతో విద్యార్థులు వైవిధ్యమైనటువంటి కాంబినేషన్లో సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నారు. వచ్చిన మార్పు ఇది. ఇంటర్ బోర్డు కోర్సులను సమూలంగా మార్చేసి ఇప్పటి వరకు ఎంపీసీ బైపీసీల్లో 6 సబ్జెక్టులు, మిగిలిన గ్రూపుల్లో 5 చొప్పున సబ్జెక్టులు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి ఎంపీసీలో ఏబీలుగా ఉన్న గణితం సబ్జెక్టులను ఒకటిగా కలిపింది. జనరల్గా మన ఎగ్జామ్ రాసేటప్పుడు మ్యాథ్స్ పేపర్ ఏ, పేపర్ బి అని ఉంటుంది. సో ఆ రెండింటిని కలిపేసింది. బైపీసీలో ఉన్న బాటనీ, జువాలజీని బయాలజీగా మార్చేసింది. అంటే బాటనీకి సపరేట్ పేపర్, అలాగే జువాలజీకి సపరేట్ పేపర్ ఉండేది. ఇప్పుడు బయాలజీ అనేది ఒకటే పేపర్. దీంతో అన్ని గ్రూపుల్లో 5 సబ్జెక్టుల విధానం అమల్లోకి వచ్చింది. అలాగే భాషా సబ్జెక్టులో ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్టు, రెండో భాషా సబ్జెక్టు ఉండేది. అంటే విద్యార్థి ఆ స్థానంలో ఏదైనా భాషా సబ్జెక్టు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అందువల్ల చాలా మంది విద్యార్థులు సంస్కృతం తీసుకునేవారు. ఇక నుంచి ద్వితీయ భాష సబ్జెక్టు స్థానంలో ఎలెక్టివ్ సబ్జెక్టుని తీసుకొచ్చింది. అంటే మొత్తం ఇంటర్ విద్యలో అందుబాటులో ఉన్న 24 సబ్జెక్టులను ఎలెక్టివ్ సబ్జెక్ట్ కింద తీసుకోవచ్చు. అయితే ఎంపికలో ఎలాంటి పరిమితులు లేవు. దీంతో ఎంపీసీ విద్యార్థులు బయాలజీ తీసుకుంటే బైపీసీ విద్యార్థులు గణితం తీసుకున్నారు. సో అది రెండో సబ్జెక్ట్ కింద. ఎంబైపీసీలో 11,257 మంది. ఈ ఏడాది నుంచి వచ్చినటువంటి మార్పులతో విద్యార్థులకు ఎంబైపీసీ చదివే అవకాశం వచ్చింది. సాంకేతికంగా ఎంబైపీసీ పేరుతో గ్రూప్ లేకపోయినా ఎంపీసీ విద్యార్థులు బయాలజీ, బైపీసీ విద్యార్థులు గణితం చదివే వెసులుబాటు కలిగింది. దీంతో 133 మంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీ, 111 మంది బైపీసీ విద్యార్థులు గణితం ఎలెక్టివ్ సబ్జెక్టుగా తీసుకున్నారు. అయితే ఎంబైపీసీ కోసం ఇంటర్ బోర్డు మరో అవకాశం కూడా కల్పించింది. ఈ 2 గ్రూపుల విద్యార్థులకు అదనపు సబ్జెక్టు తీసుకునే అవకాశం ఇచ్చింది. దీంతో 7,400 మంది బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా, 3,613 మంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీ అదనపు సబ్జెక్టుగా తీసుకున్నారు. అయితే ఈ అదనపు సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేకపోయినా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వస్తుంది. కానీ ఇవే సబ్జెక్టులను ఎలెక్టివ్ తీసుకున్న వారు మాత్రం ఖచ్చితంగా ఉత్తీర్ణులు కావాలి. అదనపు సబ్జెక్టు తీసుకున్న వారికి మొత్తం 6 సబ్జెక్టులు ఉంటాయి. మొత్తంగా ఎలెక్టివ్ లేక అదనపు పద్ధతిలో 11,257 మంది ఎంబైపీసీ చదువుతున్నారు. వీరు ఇంటర్మీడియట్ అనంతరం ఇటు ఇంజనీరింగ్ వైపు లేదా మెడిసిన్ వైపు వెళ్ళొచ్చు. మొత్తంగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 5,40,924 మంది అడ్మిషన్ పొందారు. సో ఇది వినూత్నమైనటువంటి ఒక సంస్కరణ. 133 మంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీ సబ్జెక్టులు తీసుకున్నారు. ఒకరు సివిక్స్, 6 కామర్స్, ఒకరు ఎకనామిక్స్, 54 మంది ఫ్రెంచ్, 21 మంది జాగ్రఫీ, 3,989 మంది హిందీ, 3 చరిత్ర, 12 మంది కన్నడ కూడా తీసుకున్నారు. 243 మంది ఒరియా, 37 మంది పర్షియన్, 2,41,000 మంది సంస్కృతం, 213 మంది తమిళం, 1,783 మంది ఉర్దూ, 830 మంది అరబిక్ తీసుకున్నారు. బైపీసీ విద్యార్థుల్లో 515 మంది అరబిక్, 2 సివిక్స్, 8 మంది ఫ్రెంచి, 29 మంది జాగ్రఫీ, 3,239 మంది హిందీ, 2 చరిత్ర, 111 మంది గణితం, 265 మంది ఒరియా, 13 మంది పర్షియన్, 48,692 మంది సంస్కృతం, 82 మంది తమిళం, 1,108 మంది ఉర్దూ తీసుకున్నారు. సిఈసి గ్రూప్ విద్యార్థుల్లో 27 మంది అరబిక్, 17 మంది బయాలజీ, 63 మంది చరిత్ర, 8 మంది గణితం, 11 మంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంపిక చేసుకున్నారు. ఎంపీసీ గ్రూప్ విద్యార్థుల్లో 5 ఫ్రెంచి, 13 మంది జాగ్రఫీ ఎంచుకున్నారు. హెచ్ఈసిలో ఓ విద్యార్థి బయాలజీ, 3 గణితం తీసుకున్నారు. సో ఇప్పుడు హెచ్ఈసి లేదు, ఎంపీసీ లేదు, బైపీసీ లేదు, అన్నీ ఒకటే. ఏ సబ్జెక్టులు ఎవరైనా తీసుకున్నారు, ఒకే రోజు ఒకే సబ్జెక్ట్. ఎంబైపీసీ ఎలెక్టివ్ విధానం ప్రవేశపెట్టడంతో పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను బోర్డు మార్చనుంది. ప్రతి సంవత్సరం గణితం సబ్జెక్టు ఉన్న రోజే బోటనీ, జువాలజీల పరీక్షలు ఉంటున్నాయి. ఇప్పుడు ఎంబైపీసీ తీసుకున్న వారు 2 ఒకే రోజు రాయడం సాధ్యం కాదు. కాబట్టి వేరు రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఒక్కరోజు ఒకే సబ్జెక్ట్ పరీక్ష ఉండేలా మార్పులు చేయనున్నారు. దీనివల్ల పరీక్షలకు ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉంది. అందుకే ఈ విద్యా సంవత్సరం నుంచి మార్పిడికి బదులుగా ఈ విద్యా సంవత్సరం నుంచి మార్చికి బదులుగా ఫిబ్రవరి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభించాలని ఇంటర్ బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. సో ఇప్పుడు సబ్జెక్టులను మార్చడమే కాదు, దానికి అనుగుణంగా పరీక్షల విధానాన్ని కూడా మారుస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. ఇది సెంట్రల్ ఎంబైపీసీ అనేది సెంట్రల్ సిలబస్లో ఉంది, సిబిఎస్లో, అలాగే ఎన్సీఆర్టీలో కూడా ఉంది. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఇది కనుక సక్సెస్ అయితే
భారతదేశ వ్యాప్తంగా ఇదే మోడల్ వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఈ మార్పు మీద మీ అభిప్రాయం ఏంటనే తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.